బ్రేకింగ్ న్యూస్. మేల్ గా సర్టిఫికేట్ ఉన్న అఘోరి ఆధార్ కార్డులో జెండర్ ఫీమేల్ గా ఎలా ఇచ్చారని రభస జరుగుతోంది. అబ్బాయిగా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే అమ్మాయిగా ఆధార్ కార్డులో ఎలా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్జెండర్ అయితే ఆధార్లో ట్రాన్స్జెండర్ అని ఉండాలి, కానీ ఫీమేల్ అని ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పేరు మార్చాలంటే వందల ఆధారాలు అడిగే అధికారులు అఘోరికి ఫీమేల్ అంటూ ఆధార్ ఎలా ఇచ్చారని నిలదీస్తున్నారు కొందరు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మనం చూస్తున్నాం అఘోరికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది. ప్రజెంట్ ఇటు సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డుకి సంబంధించిన వార్త ఒకటి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఇటు అధికారుల తప్పిదమే అనుకోవాలి, అసలు ఏం జరిగింది అనుకోవచ్చు సాయి శంకర్? మహిళా అఘోరికి సంబంధించి వరుస వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అసలు క్లియర్ గా చెప్పాలి అంటే ఆమె సంబంధించినటువంటి ఐడెంటిటీ ఎక్కడ ఏంటి అనే దానిపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం ఒక ఆధార్ కార్డు ఆమె పేరుతో శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అనేటటువంటి ఒక ఆధార్ కార్డు అనేది వెలుగులోకి రావడం జరిగింది. ఇందులో ఆమె జననం 1997 ఫిమేల్ గా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశంలో మహిళా అఘోరి ఒక ఆపరేషన్ ని చేసుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ కూడా ఇండోర్ లోని ఒక హాస్పిటల్లో, బంద్రీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఆమె అయితే ఒక ఆపరేషన్ చేయించుకున్నారు. జెండర్ కి సంబంధించినటువంటి ఈ ఆపరేషన్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ క్లియర్ గా ఈ సర్టిఫికేట్ లో వాళ్ళు డాక్టర్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏమనంటే విచ్ వాజ్ నాట్ పాసిబుల్ టు అనేటువంటి ఈ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్ ట్రాన్స్జెండర్ కమిటీ, అంటే అందులో ఈ అని ఇవ్వడం జరిగింది క్లియర్ గా. అయితే ఆధార్ కార్డులో మాత్రం ఫిమేల్ అనే విధంగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది అధికారుల యొక్క నిర్లక్ష్యమా, లేకపోతే ఎవరినైనా మెయింటైన్ చేసి, లేకపోతే ఏ విధంగా ఆమె ఈ సర్టిఫికేట్ అంటే ఆధార్ కార్డుని పొందారనే దానిపై ప్రస్తుతం అయితే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఈ చిన్న పేరు మార్చాలి అంటేనే సమయం ఇచ్చి గంటలు వెయిట్ చేసి అనేక సర్టిఫికేట్లు అడిగేటటువంటి ఆధార్ వాళ్ళు దీనిని ఎట్లా యాక్సెప్ట్ చేశారు? జెండర్ కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రూఫ్ లేకుండా వాళ్ళు దీనిని ఎట్లా నిర్ధారించి ఆమెకి ఫిమేల్ ఇవ్వడం జరిగింది అనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే కంపల్సరీగా ట్రాన్స్జెండర్ అనేది మెన్షన్ చేయాలి. అది కూడా లేకపోవటం, ఆ సర్టిఫికెట్ ఈ అని ఉంటే షీ అనేటటువంటి ఒక ఆధార్ కార్డుని ఇవ్వటం, ఇదంతా కూడా ప్రస్తుతం అయితే ఒక రకంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మరి దీనిపైన మహిళా అఘోరి వివరణ ఇస్తారా, లేకపోతే ఏం చేస్తారని చూడాలి. ఎందుకంటే వరుసగా ప్రతి అంశంలో ఆమెది వివాదమే చోటు చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళినా గొడవలు పట్టడం, ఎవరిపైన పడితే వాళ్ళని దూషణలు చేయటం, ఎవరిపైన పడితే వాళ్ళపైన కొట్టడానికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఆమె హెచ్చరా కాదనే విధంగా కొంత చర్చ నడుస్తుంది. అబ్బాయికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి, కావాలని చెప్పి ఆమె అమ్మాయిగా లేకపోతే ఇట్లా అఘోరిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అఘోరాకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా ఆమెకి ఏ పీఠంలో కూడా ఆమెకి అఘోరికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కూడా లేదు అనే విధంగా కూడా కొన్ని హిందూ సంఘాలు అయితే ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తంగా మరి చూడాలి. ఈ ఇజ్రాగా ఉన్నటువంటి లేకపోతే అఘోరిగా ఉన్నటువంటి అమ్మాయి యొక్క విషయంలో ఏ విధంగా జరుగుతుంది, ప్రభుత్వం ఒకవేళ దీనిపైన మనం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఒక ఆశ్రమానికి సంబంధించినటువంటి వివాదంలో కూడా ప్రస్తుతం ఆమె హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. అఘోరికి సంబంధించి అంటే ఒక సీనియర్ అఘోరికి సంబంధించినటువంటి ఆశ్రమాన్ని ఆక్రమించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది గుంటూరులో ఆందోళన చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇరు పక్షాలను పిలిపించి పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఇంకోటి, ఒక మహిళ ఇంకో మహిళతో మాట్లాడినటువంటి ఆ మహిళా అఘోరి ఒక మహిళతో మాట్లాడినటువంటి వాయిస్ కూడా వ్యక్తిని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఆ వాయిస్ పైన కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ నిజంగా ఏమో ఫిమేల్ జెండర్ అయితే కనుక, లేకపోతే ట్రాన్స్జెండర్ అయితే ఒక మహిళతో అంత క్లోజ్ గా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానిపైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.